ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇటీవల సినీ నటి రమేశ్రీ ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడిన ఘటన మరొక ముందే మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ అవుతుంది. ఆడియోలో శ్రీధర్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్కు క్షుద్ర పూజలు చేసి కథం చేస్తున్నాను అన్నట్టుగా నిన్ను కూడా కథం చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో నీ డౌన్ఫాల్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోతావని హెచ్చరించాడు శ్రీధర్ రావు. ఇక ఆ ఆడియోలో నువ్వెంత, నీ బతికెంత, నీ భార్య వారం రోజుల్లో విధవరాలవుతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు శ్రీధర్ రావు. అంతేకాకుండా బూతులు తిడుతూ కేఎన్ రెడ్డిపై చెలరేగిపోయాడు. ఆయనతో శ్రీధర్ రావు ₹1 కోటి వరకు పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బూతులు తిడుతూ హెచ్చరించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే శ్రీధర్ రావు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డాడని, గత బీఆర్ఎస్ హయాంలో నుంచి ఆగడాలు పెరిగిపోయాయని, ఫోన్ ట్యాపింగ్ సైతం శ్రీధర్ రావు హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹13 కోట్ల చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆడియోలో నువ్వెంత, నీ బతికెంత, నీ భార్య వారం రోజుల్లో విధవరాలు అవుతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు శ్రీధర్ రావు. అంతేకాకుండా బూతులు తిడుతూ కేఎన్ రెడ్డిపై చెలరేగిపోయాడు. ఆయనతో శ్రీధర్ రావు ₹1 కోటి వరకు వసూలు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా అడిగినందుకు బూతులు తిడుతూ హెచ్చరించినట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి భవిత, అసలు శ్రీధర్ రావు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? మాగంటి గోపీనాథ్ విషయంలో క్షుద్ర పూజల గురించి, ప్రధానంగా ఈ బయట గురించి, ఈ ఆడియో లీక్ గురించి మనం ఏ రకంగా అనుకోవాలి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇట్లా ఒక సంచలన వార్త బయటకు వచ్చిందనే చెప్పుకోవాలి. అయితే రోజుకొక అరాచకం బయటపడుతూ వస్తుంది సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు. అయితే ఈ రోజు తాజాగా ఒక కాంట్రాక్టర్ ని బెదిరించినటువంటి ఆడియో ఈ రోజు వైరల్ అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో మాగంటి గోపీనాథ్ జరిగినటువంటి శాస్త్రే నీకు జరుగుతుంది అంటూ కూడా ఒక కేఎన్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నటువంటి ఆడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న అంశం అయితే మనకు కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా రోజుకొక అరాచకంతో ఇప్పటికే దాదాపు 40 కేసులకు పైగా శ్రీధర్ పైన, అంటే ఎండి అయినటువంటి అంటే సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ పైన కేసులు నమోదైనాయి. తన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఆయన బిజినెస్ అంశాలకు సంబంధించి చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తూ, అంటే ఫ్లాట్స్ అమ్ముతాను అంటూ కూడా వినియోగదారులను మభ్యపెడుతూ వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వకుండా ఎంతో మందిని మోసపోయినటువంటి అంశాలకు సంబంధించి దాదాపు ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైన సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు తాజాగా ఒక కాంట్రాక్టర్ ని బెదిరిస్తూ ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. అయితే గత కొంతకాలంగా శ్రీధర్ బిజినెస్ అంశాలు దాదాపు ఏదైతే కేఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఆయనకు సంబంధించినటువంటి మట్టిని తరలించడంలో కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి దాదాపు ₹1 కోటి ఆయనకు బాకీ పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బాకీకి సంబంధించినటువంటి ఆయనకు ఇవ్వాల్సినటువంటి అంశాలకు సంబంధించి డబ్బులు అడిగిన నేపథ్యంలో అతని పైన పూర్తి స్థాయిలో ఇట్లా కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్నారని. అయితే భవిత, ప్రధానంగా చూసుకుంటే ఈ విషయంలోనే కాదు, గతంలో మనం ఒక 4 రోజుల నుంచి జరుగుతుంది చూడొచ్చు. సినీ నటి రమ్యశ్రీ విషయంలో కూడా శ్రీధర్ రావు చేసిన కొన్ని పనులు వెలుగులోకి వచ్చినాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఏం చేస్తున్నట్టు? నిజంగా అతని దగ్గర, అతని వెనక పెద్ద వారి హస్తం ఉండుంటే మరి ఈ రోజున నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే కేవలం శ్రీనటి రమ్యానే కాదు, ఈ రోజు కాంట్రాక్ట్ ఏదైతే కేఎన్ రెడ్డిని బెదిరించినటువంటి అంశమే కావచ్చు, ఇంతమంది కూడా పూర్తి స్థాయిలో 40 నుంచి 50 కేసులు నమోదులపైనే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నప్పటికీ కూడా ఏదో ముందుకు తీసుకొస్తూ తన ప్రయత్నం సంధ్యా కన్వెన్షన్ ఎండి చేసినటువంటి సందర్భంగా ఆయన బెదిరించినటువంటి ఆడియో ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో అంటే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి
కేసులు ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగినటువంటి ఆడియో రిలీజ్ మాత్రం మరొక ఎత్తు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా మరణించినటువంటి మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణం వెనకాల కూడా నా హస్తం ఉందన్నట్టు కూడా తన ఆడియో వైరల్ అవుతున్న సందర్భం అయితే ఉంది. అయితే యుద్ధ పూజలు చేసి అంటే మనం చూసాము మాగంటి గోపీనాథ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన దాదాపు సంవత్సరం నుంచి కూడా అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహా అంటే ఒక 2-3 నెలలు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళాడు. అప్పటి నుంచి కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పేసి కూడా అందరు భావించారు. అయితే మొన్న జరిగినటువంటి ఫిబ్రవరిలో ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉండటంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి అది పూర్తి స్థాయిలో ఇంకా కొంత ఇన్ఫెక్షన్ గురై బాడీ పార్ట్స్ అన్నిటి కూడా డ్యామేజ్ అయ్యి ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యి ఆయన అస్వస్థతకు గురయ్యాడు. పూర్తి స్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్ తోనే చనిపోయాడు అనే విషయం కూడా అందరు భావించారు. అయితే ఈ రోజు ఆడియో మనం చూసినట్లయితే కాంట్రాక్టర్ బెదిరించడం కూడా నేను శుద్ధ పూజలు చేసి మిమ్మల్ని చంపేస్తాను, దాదాపు మీ డౌన్ ఫాల్ మొదలయ్యింది, మరొకసారి మీరు కూడా మాగంటి గోపీనాథ్ లెక్కనే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో మీరు తొందరలో మీకు అదే ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శ్రీధర్ రావు ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? స్పందించారు ఇప్పటి వరకు? ఇప్పటికైతే అలాంటి అంశం అయితే ఎక్కడ కనపడట్లేదు. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా అతని ఆడియో అయితే వైరల్ అవుతున్నది కూడా శ్రీధర్ ఎక్కడ కూడా స్పందించినటువంటి సందర్భం అయితే కనబడతలేదు. కానీ ఇన్ని రోజులు అంటే మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యతో బాధపడమే కాబట్టి కిడ్నీ సమస్యతో మరణించాలని చెప్పేసి కూడా అందరూ భావించారు. అయితే ఈ రోజు ఆడియోలో మాత్రం నువ్వు కూడా క్షుద్రపతి పూజలు చేసి చంపేస్తాను, నువ్వు కూడా కిడ్నీ సమస్యనే మరణిస్తావు అనేటువంటి ఆడియో మాత్రం పూర్తి స్థాయిలో క్లియర్ గా వినపడుతున్న నేపథ్యంలో కొంతమేరకు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ విషయంలో కూడా ఈయన హస్తం ఎంత వరకు ఉంది, నిజంగానే క్షుద్ర పూజలు చేసి ఆయన అనారోగ్యానికి గురయ్యారా, నిజంగానే అలాంటివి చేస్తే అంటే వర్కౌట్ అవుతాయా అనే అంశానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో వరకు ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. చూడాలి అంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అంశాలన్నిటి పైన కూడా ఇది పూర్తి స్థాయిలో అంటే ఎక్కువగా ఫోకస్ చేసే అంశం అనేసి మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆడియో వైరల్ కావడము, అతన్ని భయభ్రాంతులకు గురి చేయడము, మరికొన్ని రోజుల్లో నీ భార్య కూడా విధవరాలు అవుతుంది, నువ్వు కూడా అదే శ్మశాన వాటికకు వెళ్తావు అని చెప్పేసి వార్తల్లో మాత్రం పూర్తి స్థాయిలో చాలా సీరియస్ గా అంటే చర్చ జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆడియోను బేస్ చేసుకొని కూడా శ్రీధరరావు పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా బీఆర్ఎస్ నేతలు కూడా ఎలా జరిగినారు. రైట్, థ్యాంక్ యూ భవిత. ఏది ఏమైనప్పటికీ కూడా సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తున్నాండి ఏఎన్ఎన్. నమస్తే.